జవహర్ భారతి కళాశాల కావలి పూర్వ విద్యార్థుల సమావేశం మరియు పుస్తక ఆవిష్కరణోత్సవ కార్యక్రమాన్ని వెటపు బాలసుబ్రహ్మణ్యం, ఆర్ శేషార్జున మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నెల్లూరు టౌన్ హాల్లో పూర్వ విద్యార్థులందరూ కలుసుకున్నారు. 65 ఏళ్ల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు. జవహర్ భారతి కళాశాల కావలి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని ఎందుకు అనిపించింది సార్? ఎలా అనిపించింది? జవహర్ భారతి నేను ఇంతకుముందు 4 సంవత్సరాల కింద ఒకసారి ఏర్పాటు చేశాను. ఒక 20 మంది వచ్చారు. ఆ రోజు 20 మంది 10 మంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ విషయమో వాళ్ళ వ్యవహారం విన్నప్పుడు వాళ్ళ మనసులో ఉంది అందరిని కలిస్తే బాగున్నాం అని. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఒక స్నేహితం, నిస్వార్థంగా ఉండే స్నేహితం ఒకసారి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఒకసారి కలిస్తే వాళ్ళ మనసు సంతోషం, ఒక రకమైన సంతోషం ఏర్పడుతుంది. మీరు ఎంతోమందిని కలని ఏదైనా చేయని, అంతకంటే డబ్బు సంపాదించని, డబ్బు పోగొట్టుకొని సినిమాలు పని ఎన్ని కానీ ఆ సంతోషం అనేది నిస్వార్థంగా లేకుండా ఉండే సంతోషం. అది ఒకటి నేను గమనించాను. దానివల్ల అంతమంది స్టూడెంట్స్, దాదాపు 100 మంది మా కాలేజీ వాళ్ళని పిలిచారనమాట. పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము పలాని ఎంత సంతోషపడారంటే నా వాయిస్ని చేస్తున్నామని. మేము వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ సంవత్సరంలో జరిగిన విషయాలు అవన్నీ నెమరు వేసుకుంటున్నారు అనమాట. అది మెయిన్. నాకు ఇంతమంది కలిస్తే వాళ్ళు సంతోషపడితే ఆ విధంగానే నాకు సక్సెస్ అయింది. నా గురించి ఎక్కడి నుంచి, చెన్నై నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. నా మాట మీద గౌరవంతో కానీ, నా మాట మీద గౌరవాన్ని కాదు, వాళ్ళకి మనసులో ఉంది. ఈ విధంగా ఉంటే మన పాత్రలను కలుసుకుంటే ఆ సంతోషం నేను వీళ్ళ మహాల్లో ఇప్పుడు గమనించాను. అదే నాకు సంతోషం. సో అప్పుడు మీ కళాశాలలో కూడా మీరే లీడర్షిప్ చేసేవాళ్ళు? లీడర్స్ అనేం లేదండి, లీడర్స్ ఏం లేదు. లీడర్స్ అంటే లేదేం లేదు. మెస్ మెయింటైన్ చేసేది నేను. నేను వ్యవసాయం. దానికి లీడర్షిప్ అనేది అందరు లైన్లో రావాలి అదేం లేదు. అది లైన్లో రావాలి అదేం లేదు. మెస్ అంటే మొత్తం మెనూ కంచి అన్ని మ్యాచ్ చేసుకొని సరిగ్గా జరుగుతుందా లేదా, సంవత్సరానికి ఒకసారి హాస్టల్ డే జరగద్ది, దాన్ని బాగా మెయింటైన్ చేయటం, లెక్కలు చూద్దాం. అంతేగాని దానికి సిమెస్ అంటే డాక్టర్ రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ చేశారు. దానికి నేను మెస్ సెక్రటరీగా ఫస్ట్ నేనే చేశాను. ఇప్పుడు కూడా నాకు వాళ్ళు తెలియకపోయినా కూడా ఎక్కడన్నా కానీ మీరు సిమెస్ మెయింటైన్ చేశారు, నా దగ్గరకు వస్తారు. అంతే. లీడర్షిప్ ఏం లేదు దాంట్లో, అంతా సమానం. మేము విశ్వోదయ కాలేజీలు చేసిందంటే సమానత్వం. సో ఎన్ని సంవత్సరాలు కలిసారు సార్ ఇప్పుడు మీరు? ఇది దాదాపు నేను 60 సంవత్సరం పైన 1960 నుంచి 1995 వరకు వచ్చారు స్టూడెంట్స్. 1995 వరకు వచ్చారు. 60 ఏళ్ళ అన్నమాట పూర్వ విద్యార్థులు కలిసి. 60 ఏళ్ళు. సో ఎలా అప్పటి రోజుల్లో ఎలా ఉండేది, ఇప్పుడు రోజుల్లో చదువులు ఎలా ఉండేది? చదువు ఇప్పుడు చదువు నాకు తెలీదు. మేము చదివిన కాలేజీ చదువు అది వేరే. అది చదువు ఒకటే ఉండేది సార్? చదువుకుంటే కూడా కళలు, మనుషులతో మెలగటం, సమానత్వం, సౌత్రత్వం ఇవి నేర్చుకున్నాం. చదువు అంటే నేను చదివిన బీకామే. నేను వ్యవసాయంలో వచ్చాను. వ్యవసాయంలో వచ్చినా కూడా ఆ విధమైన నాకు చేసిన దానివల్ల మిగతా దగ్గర వ్యవసాయంలో టాప్ అంటే వ్యవసాయంలో మంచి బహుమతులు పొందనమాట. ఇది చెన్నై వాషింగ్టన్ డీసీలో కానీ, వెంకయ్య నాయుడు చేత కానీ వాళ్ళని అవార్డు ఏంటంటే మనం కాలేజీలో తెచ్చుకున్న చదువు కాదు, కాలేజీలో చదువుకున్న పట్టుదల, చదువులో ఆ వ్యవహారం వల్ల నేను నేర్చుకోగలిగాను. ఈ జనరేషన్ విద్యార్థులకు కానీ ఏం అయితే ఏమి ఉండదండి. వాళ్ళు ఈ సంవత్సరం సలహాలు ఎవరు వినేవాళ్ళు లేరు. అందరూ ఫోన్లో గోగుల్లో అది వాళ్ళకి కళలు అనేది అసలు కళాత్మకము, కళలు అనేది చాలా మందికి తెలియటం లేదు. అదే నాకు కాదు. అంటే ఏదైనా చదవండి, కనీసం ఉండాలి, అది మనసులో ఉండాలి. నేను ఉండడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ కూడా రిలీఫ్ అయ్యి
బాగా చదువు వాళ్ళ మనస్తత్వం మారిపోద్ది. నాటకీయత ఎన్ని లేకుండా నిజంగా ఉత్సాహంగా ఉండాలంటది. ఎంతసేపటికి టైం అంతా వేస్ట్. ఇది ఫోన్లో చేస్తున్నాం చాలా టైం. వాళ్ళే కాదు ఇప్పుడు మాకు అదే అయిపోతుంది. మనకేం చేయలేము, మనం ఏం చేయలేము జీవితం. చాలా సంతోషం సార్, మీరు ఇంతమందిని గ్యాదర్ చేసి వీళ్ళందరికీ పాత మెమరీస్ గుర్తు చేశారు. మీకు అందరి తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ హంగర్ స్ట్రైక్ ఆరంభం నాతోనే. ఆ తర్వాత ఒకరోజు ఎన్ఎం హాల్ పక్కన ఒక సెలయేరు లాగా వాగు మారుతూ ఉంటుంది. నీళ్ళంతా అడుగు చెట్టడుగులో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడ రాత్రి 11 గంటలప్పుడు ఒక మీటింగ్ పెట్టాం ఒక 25 మందితోటి. నారాయణ స్వామి గారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయన బాగా నిఘా వేసేవాడు. బాగా ఉధృతంగా ఉండేది మూమెంట్, స్టిల్ ప్యాంట్ స్టేషన్. విజయవాడలో సంజయ్ రెడ్డి గారి పగడగొట్టేసి ఏలూరు కాలంలో పడేశారు. ఆయన నిఘా వచ్చి వాన్ చేశారు, ఏం చేయబోతున్నారు ఇక్కడ. ఫస్ట్ బెంచీలో కూర్చో ఉండేవాడిని. ఆయన చాలా మనసు హత్తుకుపోయేటట్టు చెప్పేవాడు నిజంగా చేశారు. ఆయనకి ఏదైనా కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యేదన్నమాట. అప్పుడు అట్లా చదువుకొని అది కనపడకుండా మేకప్ చేస్తాడు. కానీ ఆయన చెప్తా ఉండే కొద్ది తోడ్పాటు మాత్రం అనిపించింది. నేను నిలబోయేవాడు. నా పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.